ఆడవాళ్ళున్నారు. నాకు పాస్ పోపిస్తావా లేదా? నాకు డిస్టర్బ్ అయిపోయినా సార్. నేను పాట పాడాను సార్. ఐఎమ్ వెరీ సారీ. స్వామి అన్నాక 100 సారీ. ఇంకా ముందుకు పోనీ. లేదు ఎన్నికలు ముందుకి సూదే. నీకు నేను ఆడే చెక్ పోస్ట్ లోనే తాళి కట్టిస్తా. సర్కిల్లోనే ఎవడొస్తాడో చూస్తా. కొడుకుల్ని ఉచ్చ పోపిస్తా. కొడుకుల్ని మీరు మధ్యలో దిగిపోతే ఇంకా నాకు ఎవరు సాయం చేస్తారు? మీరు సాయం చేస్తారా అని 30,000. ఇదేం సార్ ఇది? మళ్ళీ తిరకాసాయా? ఏం తిరకాస అవుతుంది? నేను నమ్మినానంటే వస్తా. సీట్ బెల్ట్ వేసుకోండి. ఆయన నిధులు కూడా తీసినాడంట సార్. నిధులు కూడా తీసినాడంట ఆయన. లంక బిందెలు చిన్నటివి తీసినాడు ఇంట్లోనే. మళ్ళీ అవునా? మీరు చూసి ఆయన తిట్టారు అంటే అది ఏమని తిట్టారు మీరు? ఫ్లాష్ బ్యాక్. వాడిని చెప్తా కొడితే సరిపోతుంది. పోదాం పవన్ కాటికి. ఏమనలే. ఏం సార్ ఇట్లాంటి ఉండాయా ఈ కాలాలలో? భోసిడికి అన్నారు. లేదు తిక్కపుకున్నా కొడుకు అన్నారు. మళ్ళా ఆయన చూడండి, మీకు ఇంకా చిన్నగా చేసేటి పెద్దగా చేస్తాడేమో నాకు అదొక భయము. ఈ నరదోషం పోవాలంటే మీరు ఒక చిన్న పెళ్లి చేసుకోవాలి సార్. చెప్పినాం కదా. ఎక్కించుకోతాం. ఎవరిని నేను తొక్కేది చెయ్యను. నేను రంజిత్ గారిని ఎక్కించుకోతాం. తొక్కకూడదు సార్ అవన్నీ. కాదు స్పీడ్ గా అట్లానా? తొక్క అంటే అతను తొక్కాలా అని నేను అనుకున్నా సార్. దీంట్లో ఈ మ్యాటర్ ఎవరికి బయటకు రాకూడదు. నేనుండా కదా. మళ్ళా కొడతారు సార్. నేనుండా కదా. ఎవరు చెప్పరు కదా మీరు. మళ్ళా ఇందాకెందుకు సార్ ఆద్రాన హైపర్ అయిపోయినారు? అవునా? నీళ్ళు తాగండి సార్. వద్దు తాగినా కదా. ఫోన్ ఇస్తా. వాటికి వినాక ఇస్తా. ఉండు. స్వామీజీకి చెప్తాను. నువ్వు ఉండు. ఫస్ట్ ఫోన్ నీకు ఇస్తా. ఏమి ఇస్తారు? ఫోన్. నేను మర్యాద తీసుకుపోతున్నాను కదా ఇప్పుడు. వీడితో ఎందుకు వచ్చిన కూడా మళ్ళీ నన్నే నమ్మకుండా ఇట్లా చేస్తే. రంజిత్ ఎక్కించుకొని వస్తే స్వామీజీ ఏం చెప్తే తింటా. స్వామీజీ మళ్ళీ మేము వెనక్కి వెళ్తున్నాం స్వామీజీ. ఆయన ఎక్కించుకున్న మనిషిని కూడా రావాలా అని చెప్పేసి మమ్మల్ని రంజిత్ అనే వ్యక్తిని ఎక్కించుకోవాలని చెప్పి వెనక్కి పోతున్నాము. అప్పుడు ఈయనకి పాసు అర్జెంట్ తగ్గిపోయింది. అంతే కదా. ఎలా పోయాలి? ఆడ మిట్ట మీద పోస్తా. ఆడేందుకు? ఈడాపు పోస్తా. స్వామీజీ షుగర్ పేషెంట్ ని చంపుతావా ఎట్లా? ఇంతసేపు పెట్టుకోండి సార్. ఈడ మధ్యలో ఆపితే ఇబ్బంది. స్వామీజీ కాళ్ళన్న ముక్త ఆపు. ఇప్పుడు వెనకిలికి పోతున్నాము. రంజిత్ అనే వ్యక్తిని సీట్ బెల్ట్ వేసుకోండి. ఆపు ఒంటికి వస్తా. రంజిత్ అనే వ్యక్తిని ఎక్కించుకోవాలా వద్దా? స్వామీజీ రంజిత్ అనే వ్యక్తిని ఎక్కించుకోవద్దు. ఆయనకి నేను చెప్పినాను కదా, కొమ్మిడలు కాదని పాలు సూది ఎక్కి ఆయనకి ఎక్కిస్తే మొత్తం వచ్చి పడిపోతాడు. ఆయన తోడుకుందా అని చెప్తాను కదా. ఇతనే మళ్ళీ ఏంటి స్వామి మీరు చెప్పేది ఏంది స్వామి? నాకేమన్నా పరిచయమా? మీరు రంజిత్ అనే వ్యక్తి మాకు పరిచయం చేసినాడు. ఆయన ఎక్కించుకొని వస్తాం. ఏం లేదు స్వామి. ఒక్క నిమిషం స్వామి. నేను చెప్పేది ఒక్క మాట వింటారా? ఒక్క మాట స్వామి. అయ్యా ఒక్క మాట వింటారా? నీకు పాదాభివందనాలు. ఒక్క నిమిషం ఆపు. నేను ప్యాంట్లో పోసుకుంటా. ఈడాపు. ఇట్లే మాట్లాడతలే. ఆపు. స్వామీజీ నేను ఎక్కడికి పోను. నీ కాటికే వస్తా. రంజిత్ని ఎక్కించుకొని వస్తా. నేను నిన్ను వదిలి పోను. ఈడాపు. ఆడవాళ్ళున్నారు. ఆపు. అంత ఆడవాళ్ళు పెట్టుకొని
లేదా ఈడ కరెంటు పోల్లు ఉన్నాయి, ఈడ కరెంటు పోల్లు ఉన్నాయి. ఏంట్రా ఇది? ఆపుంటే స్వామితో మాట్లాడుతున్నా లైన్ లో ఉన్నాడు. ఆపు. సైడ్ కాపుతాడా? ఓరని ఆపు. సైడ్ కాపుతున్నా. సైడ్ కంటే ఆపు. సైడ్ కాపు స్వామీజీ. స్వామీజీ నిమిషం ఒంటికి వస్తా స్వామి. ఆపు. ఒత్తికి వస్తున్నాయి. ఆపు. స్వామీజీ అడగండి సార్. స్వామీజీకి కాళ్ళు ముక్తాన్న ఈడ ఆపు. ఆ పల్ల వద్దా అని అడగండి. స్వామీజీ ఒక్కసారి ఒంటికి పోసేస్తా స్వామీజీ. స్వామీజీ నీ కాళ్ళు ముక్తా. ఏం లేదు స్వామీజీ. రంజిత్ కాటికి పోని. అంతేనా? రంజిత్ కాటికి పోని. స్వామీజీ రంజిత్ ఆఫీస్ కాటికి పోని. నరదోషం పోపియా. రంజిత్ ఆఫీస్ కాటికి పోని. రంజిత్ ఆఫీస్ వెనుకలు ఉంది ముందరా. రంజిత్ ఆఫీసు. రంజిత్ ఆఫీస్ రంజిత్ ఆఫీస్ ఆడ చెక్ పోస్ట్. రంజిత్ ఆఫీస్ వెనుకలు ఉంది. చెక్ పోస్ట్. ముందరన్నారే చెక్ పోస్ట్. ఇప్పుడు ఆటికి వచ్చినాం మనం. చెక్ పోస్ట్ పోని. సీట్ బెల్ట్ వేసుకోండి. చెక్ పోస్ట్ పోని. సార్ మళ్ళీ సాయం చేస్తానని చెప్పేసి మీరు మళ్ళీ ఇట్లా పోని. రంజిత్ కాటికి పోని చెప్తా. ఒక్క నిమిషం రంజిత్ కాటికి పోని. నీకు ఉపేక్షించే లాభం లేదు రంజిత్. రౌండప్ చేసి రౌండ్ వేయాల్సిందే. తీసుకొని వాడిని ఇంకా పోదాం. నీకు సాయం చేస్తా. ఏం చేస్తారు చెప్పండి. మీరు ఏం చెప్తే అది చేస్తా. పోని. నాకు పాస్ పోపిస్తావా లేదా? దింపన ఆడికన్నా పోవాలా ఈడికన్నా పోవాలా? రంజిత్ కాటికి పోని. రంజిత్ కాటికి పోని. ఏమేం చేస్తారు సార్ చెప్పండి. నువ్వు ఫస్ట్ రంజిత్ కాటికి పోని. నాకేం చేస్తారు? అరుస్తున్నావు భయ? నువ్వు రంజిత్ కాటికి పోతే అమ్మాయితో పెళ్ళి అవుతుందా? నేను అన్ని చెప్తా నాయనా. ఇప్పుడు చెప్పండి సార్. ఎందుకు కాదు? ఆ అమ్మాయి నరదోషం పోవాలంట కదా. అవుతుంది నాయనా. మీరు తీస్తారా? అవుతుంది నాయనా. మీరు సహకరిస్తారా? నేను సహకరిస్తా నాయనా. రంజిత్ గారిని ఒక్కడిని ఎక్కించుకో. ఇప్పుడు ఈడ చిన్న ఫామ్ హౌస్ ఉంది, ఆడ పిలిపిద్దాంలేండి. నువ్వు ఫస్ట్ వాడిని ఎక్కించుకో. వెనకిల ఆఫీస్ ఉంది, ఆఫీస్ దగ్గర పోయి ఆడే పిలిపిద్దాం. మళ్ళీ ఆడేందుకు? మళ్ళా నువ్వు ఫస్ట్ రంజిత్ గారిని ఎక్కించుకో. ఆయన వద్దు, నువ్వు ఎక్కించుకో అన్న. మళ్ళా ఆయనకి తెలిసిపోతుంది. ఏం తెలిసిపోదు. వాడు పోని. ఆ అమ్మాయికి నరదోషం పోవాలి. పోని. అమ్మాయిని ప్రేమించిన సార్ నేను. నీ కాళ్ళన్న ముక్త పోని స్వామి. సార్ నేనే కాళ్ళు మొక్తా పోని. చేస్తాపా పోని. వెనకలికి పోదాం సార్. వద్దు. నాకు ఒంటికి పోనిస్తావా లేదా? లేదు సార్, ఇది దీంట్లో పోయండి సార్. మనిషి కాల. ఏం మనిషి నువ్వు ఇంత షార్ట్ ఇష్టం ఉండవు సార్. ఈడ నా దగ్గర ఇంజక్షన్ ఉంది సార్. నేను వెయ్యాలంటే ఒక్క నిమిషంలో వేసేస్తుంటే. మళ్ళీ రంజిత్ గారిని ఎక్కించుకోదాంపా. ఆయన స్వామిజీ ఇదే కొమోడో డ్రాగన్ నుంచి తీసినది వేయమంటున్నాడు. వద్దు, నాకు అట్లాంటి నమ్మను నేను. ఒకసారి చేసి చూపిస్తే తెలుస్తుందా? నమ్మతో వస్తుందా? వద్దుపా, నీకు న్యాయం చేస్తా. అంతే. వెనకలికి పోదాం. వాడిని ఎక్కించుకుందాం అన్న. నీకు మొక్కుతా. పెద్దవాడిని చెప్తున్నా. ఆయన ఫోన్ చేస్తే వస్తాడు సార్. నా మాట వింటావా? వాడు విండండి సార్. వినండి సార్. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. లేలా పోని. ఒక్కసారి నా మాట విను. నో యూస్. నా మాట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? నీకు అన్ని జరుగుతాయి. వాడిని ఏమేం జరుగుతాయి? అన్ని పెళ్లి జరుగుతుంది. నీకు సంసారం బాగా సుఖంగా జరుగుతుంది. శోభనం సార్. అన్ని జరుగుతాయి. నేను సావను కదా. నువ్వు సావవు గీవవు ఏం కావు. ఎవరు చేస్తారు? ఎవ్వరు చావరు. నరదోషం తీయాలంటే స్వామిజీ అడుగుదాం. ఒక్క నిమిషం పోనీ. నువ్వు ఫస్ట్ పోని. వాడిని ఎక్కించుకుంటే నీకు అన్ని జరుగుతాయి. పోని చెప్తా. వద్దు సార్. పోని స్వామి. నీకు మొక్కుతా అన్న. పెద్దవాడిని నీకు మొక్కుతా. పోని. మొక్కుతా అనకండి సార్. నాకు కోపం వస్తే తిప్పేస్తామండి. అనొద్దండి. పోని. వాడిని ఎక్కించు సార్. నాకు డిస్టర్బ్ అయిపోయినా సార్. నేను ఏం కాదు, నేను పాట పాడను సార్. నువ్వు పోని. పాట పాడితే
పోతా నాకు పాటలు గీటలు రావు. లేకుంటే గ్లాసు నీళ్లు ఉండే చూడు, ఆ? ఒక గ్లాసు కావాలా నాకు, మందు తాగాల. ఎంత? ఒక 90 వేస్తా. సరే ఆగండి, సైడ్ కాపుతా. మన దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయి. మంచి మంచి కట్టుబాట్లు సార్. సైడ్ కాపు, దిగుతా. దిగేది కాదు, దీంట్లోనే వేసుకోండి. వద్దు, నేను నిలబడి బండిలో, నాకు బండి అంటే ప్రేమ. ఇట్లా చెరుకు రసంలో వేసుకుంటా. అందులో తప్పే ఉంది. చెరుకు రసంలో వద్దు, దింపను నేను. నాకు పాట పాడితే నేను దింపుతా. పోనీ అవనికి రంజిత్ గారిని నాకు కట్టుకోండి. పాట పాడండి. పాట రాదయ్యా నాకు. నాకు అదొక పాట పాడితే, లేకుంటే నేను తిప్పేస్తామండి. నాకు పాటలు గీటలు రావు. పోనీ. యాదో ఒక పాట పాడండి. అరే నాకు పాట రాదంటే. సరే పద. పోనీ, నాకు పాట రాదు. తగుతా అడుగులకు తగులుతే పాట రాదు నాకంటే. ఏమొస్తుంది? ఏం రాదు. పోనీ. మళ్ళీ మా దగ్గర ఎందుకు వచ్చినారు సార్ మీరు? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి. అరే నీ కర్మగాల. ఎందుకు వచ్చినా నన్ను ఎందుకు పిలిచినారు మళ్ళా? వాడిని అడుగుదాం పా. ఎవడు ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? రంజిత్ గారు, వాడు రోహిత్ గారిని అడుగుదాం పా. రోహిత్ వెనకలు ఉన్నాడు. ఆడ ఆఫీసు ఇంకా ముందుకు పోనీ. లేదు వెనకలు ఉన్నాడు. ముందుకి వెనకలు ఉన్నాడు సార్. ముందుకి వెనకలు ఉన్నాడు. ముందుకున్నాడు. పోనీ. నేను చూపిస్తున్నా వెనకల. ముందుకి కాదు సార్, ముందుకే పోనీ. ముందుకు ఆయన పోనీ. మన వెనకలు వచ్చినాడు. యాలో పోనీ, ఆడున్నాడు, ఆఫీసులో ఉన్నాడు. పోనీ. ఆఫీస్ లో ఉన్నాడా? పా చూసినారా? నేను చూసినా పా. ఎప్పుడు ఎక్కించుకున్నాం. చూసినారు? ఇప్పుడు చూడలేదా? వాడు ఆఫీసులో ఉన్నాడు, ఎక్కించుకుందాం పా. తిప్పించుకోనంత మాడా? ఆడున్నాడు ఆఫీసులో, చెక్ పోస్ట్ లో ఉన్నాడు. మళ్ళీ మీకు ఎంత ఇచ్చినాడు ఆయన డబ్బులు? నాకు రూపాయి బిల్లు ఇయ్యలే. 30,000 ఇచ్చినారంట అని చెప్పినారే. ఎవరికి? ఫోన్ పేలో. ఎవరికి? మీకే. అడుగుదాం పా. కింద పడి వస్తాం సార్. యాదో లారీ గుద్దుకొని స్వామీజీ ఈయన స్టీరింగ్ గుంజేసినాడు. స్టీరింగ్ గుంజుతున్నాడు. సూదే ఎందుకేయాలి స్వామి? చెప్పు. స్వామీజీ నేనైతే గ్యారెంటీ వస్తా స్వామి. నీ కాటికి తిట్టినాడు కదా స్వామి మిమ్మల్ని, అదే బాధేస్తుంది స్వామి. అరే బతుకుంటే గొయ్యి కప్పి గొయ్యి తీసి పాతే నా కొడుకు. కాళ్ళు మొక్కుతా స్వామి. స్వామి క్షమించండి. ఏమని తిట్టాడు స్వామి? సరే స్వామి, నీ కాళ్ళు మొక్కుతా, వదిలేసేయి. స్వామి సారీ స్వామి, నీ కాళ్ళు మొక్కుతా. సారీ, కాలు మొక్కేదొద్దు. సారీ స్వామి. ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ వెరీ స్వామి. అన్నాక 100 సారీ. అన్నాక 100 స్వామి. సరదాగా స్వామి. క్షమించేసేయ్ స్వామి. ఐ లవ్ యూ స్వామి. కట్ చేయకు. ఓకే స్వామి. వస్తా స్వామి. కట్ చేయకు. కట్ చేస్తున్నాడు స్వామి. వస్తా స్వామి. మన రోహిత్ ఎక్కించుకోను. కట్ చేయదు. ఉండు, నువ్వే ఇట్లా కట్ చేయదు. ఫోన్ నా ఫోన్ నాకు ఇచ్చేసే. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఎక్కించుకోద్దాం. నీకు మాట ఇచ్చిన పెళ్లి చేస్తారా? నాకు ఖచ్చితంగా పెళ్లి చేసి నిన్ను ఇంట్లో ఇడిచిపెట్టి, ఇంటికాడికి నా భార్య, నేను, నా 2 కొడుకులం కూడా వస్తాం. ఎందుకు ఇడిచిపెట్టి రావాలి కదా మేము పెద్దలము. కొడతారా? ఓ నీ అబ్బా ఆపరదే. ఎందుకు కొడతారా? పోనీ, ఎవడు కొట్టేది? ఉచ్చ పోపిస్తా కర్నూల్లో. ఏది కార్ లేదే ఏంటి? ఉచ్చ ఎవరిని? ఎవడన్నా నిన్ను చెయ్యి ఇట్ట అన్నాడంటే, చెయ్యి అన్నాడంటే పోనీ ఎక్కించుకుందాం. చెప్పండి సార్. ఇంకా ఇట్ట అన్నాడు అనుకో ఎవడన్నా, ఆ చెయ్యి ఆటకే నరికేస్తా. పోనీ. థ్యాంక్ యూ సార్. సార్ ఊకేనంటే స్వామీజీ కాడికి పోతుంది కదా సార్. నేను ఆయన కాటికి ఎందుకు పోయినావు? ఈయనే చేస్తారా పెళ్లి? ఇప్పుడే చేస్తా. పాపని ఎక్కించుకోసావా? అంటే అది సరే సార్, ఎక్కించుకొద్దాం పద సార్. పా ముందు వెనకలు ఉంది పాప. ముందు రోహిత్ కాటికి ఫస్ట్ ఆయన కాడికి ఫస్ట్ వాని కాటికి పాప పిల్లని పాప కాటికి పాప కాడికి రోహిత్ కాటికి ఫస్ట్ రోహిత్ కాటికి
రోహిత్ ని పిల్లలు లేకుండా పెళ్లి ఎట్లా చేశారు నీకెందుకు అవన్నీ నేను అరేంజ్ చేస్తా. సార్ పెళ్లి చేస్తా అంటే దానికి ఇంకొక అర్థం ఉంది కదా. నువ్వు వదిలేసి కొడతారేమో. కొడతారు ఎవరో కొట్టేది. రోహిత్ గారిని ఎక్కించుకో. రోహిత్ దాన్ని కొడతారా సార్? రోహిత్ దాన్ని కొడతారా సార్? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వు పోనీ రోహిత్ ని ఎక్కించుకో. నీకు తాళి కట్టించి మీ ఇంటి వరకు ఇడిచి సీట్ బెల్ట్ వేసుకోండి. వాళ్ళ ఇంటికాన్నే తిప్పుతా నిన్ను. సార్ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాన్నే పెళ్లి చేస్తామంటే ఇంకొక మీనింగ్ ఉందా లేదా? మళ్ళా ఉందా లేదా? కొట్టడమే కదా. అయ్యా కొట్టరయ్యా, నీ కాలం మొక్తా. ఆ. కొట్టరు. ఎవరు కొడతారు సార్? ఎవ్వరు కొట్టరు చూడు. ఆ అమ్మాయికి 17 ఏళ్ళే సార్. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. 17 ఉంది. ఏం కాదు. ఆ పాప ఈయన నాకు కావాలా అంటే అయిపోయా. ఒకవేళ ఆ అమ్మాయి మాట మారుస్తే సార్ మిమ్మల్ని కూడా కొడతారు కదా. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజరా? ఏంది కొడతారా అని పెట్టినావు. కొడతారేమో భయం సార్. పిచ్చోని నువ్వు. ఈ కాలం కొట్టరు. యా కాలంలో కొడతారు సార్? ఇప్పుడు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అయిపోయింది. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు. థ్యాంక్ యూ సార్. భలే నేను ఎంకరేజ్ చేస్తా. నా 2 కొడుకులు వస్తారు. వాళ్ళెందుకు సార్? ఎవడు నీకు ఎదురు అల్లుళ్ళు. నీకు ధైర్యం వెనకాల నా అల్లుళ్ళు. నీ అల్లుళ్ళు సార్. నీ అల్లుళ్ళు సార్ ఇంత కర్నూలులో పంపిస్తా. ఎమ్మెల్యే ఇంటికి పోని. ఇప్పుడే ఎమ్మెల్యేతో మాట్లాడతా. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? పాండ్యం ఎమ్మెల్యే గడికి ముందుకు పోవాలా? ఎన్నికల పాండ్యం వాళ్ళు ఉన్నారు కదా. నువ్వు ముందుకు పోని నాయన. ఫస్ట్ చెక్ పోస్ట్ పోని. నంద్యాల ఎమ్మెల్యేతో మాట్లాడదాం సార్. నువ్వు పోని నాయన, చెక్ పోస్ట్ పోని. రోహిత్ కాటికి పోని. నంద్యాల ఎమ్మెల్యేతో నువ్వు మాట్లాడు. రోహిత్ కాటికి పోని చెప్తా. మీరే కదా సార్ ఇప్పుడే పొమ్మన్నారు. రోహిత్ కాటికి పోంటే నంద్యాల ఎమ్మెల్యే కాడికి పోదాము. యాలే రోహిత్ కాటికి పోని. ఫస్ట్ వాడిని ఎక్కించుకో. ఎమ్మెల్యే అన్నారు ఇందాక. నీకెందుకు? నీకు పెళ్లి కావాలా? కాదు సార్, ఇప్పుడు ఎక్కడైనా ఎమ్మెల్యే కాడికి పోదాం సార్. ఏమైతే నువ్వు రోహిత్ ని ఎక్కించుకుంటావా లేదా? సార్ మీరే కదా ఎమ్మెల్యే అన్నారు. తర్వాత ఫస్ట్ వాడిని ఎక్కించుకో. ఎమ్మెల్యే వద్దా సార్? ఏం వద్దు నీకు. నేను ఆడే చెక్ పోస్ట్ లోనే తాళి కట్టిస్తా. సర్కిల్లోనే ఎవడొస్తాడో చూస్తా. కొడుకుల్ని ఉచ్చబోపిస్తా. కొడుకుల్ని మళ్ళా మీరు ఈ ఎమ్మెల్యే ఇంటికాడ నీకు ఏమి ధైర్యం కావాలన్నా అంటున్నా. అట్లానా? సరే. నేను పొమ్మంటే పోవాలేమో అనుకుంటున్నా. నీకు ధైర్యం కావాలన్నా అంటున్నా. సరే చెప్పినారు సార్ ధైర్యం. మళ్ళా ఎవరినో నమ్మి వాళ్ళని ఏమన్నా పద్ధతి సార్ ఇది? అది ఏమన్నా పద్ధతి? ఏమో ఆడ ఏమన్నా నడుపుతుంటే ఆయన కూర్చున్నాడు చూడు సార్. ఎవరు సార్ నడపాల్సింది? మగ ఆయన నడపాల. మళ్ళా ఏంది సార్ అది? సార్ నిజంగా సార్ మీరు ఇంత ఇదిగా ఉన్నారంటే నేను నమ్మలే సార్. భయం అనేది మనకు తెలియదు. భయానికి మీనింగ్ అయితే తెలియని బ్లడ్ రా నాది. భయపడము. ఓకే, భయపెట్టాలి సార్. భయపెడతాం. రోహిత్ ఒక్కటి ఎక్కించుకో చాలు. సార్ రోహిత్ ఎవరు సార్? ఇప్పుడు నన్ను ఎక్కియలేదా ఆడ చెక్ పోస్ట్ లో? ఆ పిల్లని ఒక్కడిని ఎక్కించుకో. ఫోన్ చేస్తా సరే అన్న. బ్రదర్ చెప్పు. మీ పేరు రోహితా? యాడున్నావు? ఆల్రెడీ ఆఫీసులో ఉన్నావా? ఇప్పుడు ఈయన మిమ్మల్ని మామూలుగా మేతో మాట్లాడుకున్నాం కదా. ఈయన తొలుకొని పోతుంటే ఈయన మీరు కూడా కావాలంటున్నాడు. మీకోసం వస్తున్నాము. రావాలా లే మీరే జాయిన్ అవుతారా? నేను కొంచెం విజిట్ కి వెళ్తున్నాను. యాడున్నావు? కరెక్ట్ యాడున్నావు? నేను విజిట్ పోతున్నాను మామ. చెప్పు. ఆడే ఉండు, ఆఫీస్ కాడ ఉండు. ఒక్క నిమిషం. ఆఫీస్ కాడ లేదు నేను. మన గారెపురం ఆడ కాదు కానీ ఒక్క నిమిషం వార్తా ఆఫీస్ కాడ ఆపు చెప్తా. కారు ఏమి? ఒక్క నిమిషం ఆపు చెప్తా. నేను ఆల్రెడీ ఆడే ఉండు. పోనీ నేను మాట్లాడుతున్నాను కదా సార్, మీరు నన్నే ఇది చేసి పాడేస్తున్నారు. నేనేంట్రా ఇలా దొరికిపోయాను? ఆడు చూస్తే మా పెద్దానికి అంటాడు. ఇప్పుడు నేనేమైపోతాను రా నాయను.
బ్రదర్ ఇప్పుడు నేను ఇతన్ని తీసుకొని పోవాలనా లేదా వదిలేయాలనా? నేను మాట్లాడుతున్నాను కదా. ఇంత గుద్దబల్ పెంటెడికి ఏసేనాయండి. నాకు పెళ్లి చేస్తా అంటున్నారు. అదే సాక్షి సంతకం అని చెప్పేసి ఒక చిన్న పూజ ఉండేది, తొలుకొని పోతున్నా. ఇడిచే ఆయన మీరు కూడా రావాలంటున్నారు. ఫస్ట్ మేము పూజలో ఉంటాం, మీరు జాయిన్ అయిపోతారా? అంతేలే, నేను పూజలో ఉంటే జాయిన్ అయిపోతాను. మధ్యలో వచ్చేస్తానులే. మీరు నాకు లొకేషన్ షేర్ చేశారంటే నేను మధ్యలో వచ్చేస్తాను. ఓకే కాదు, ఒక్క నిమిషం రోహిత్ చెప్పండి. ఒక్క నిమిషం, నేను చెప్పేది వింటావా? చెప్పు. చెప్పా. ఆ బాబుని ఎక్కించుకుందనా చెక్ పోస్ట్ లో? బాబుని వద్దు, ఎవరు వద్దు. నువ్వు ఉండు. వద్దు సార్, నువ్వు ఉండు. నేను మా అల్లుడితో మాట్లాడితే చెప్పండి. ఇక్కడదా ఈడదే కట్ చేస్తున్నారు మీరు. చెప్పండి. నేను అల్లుడు ఆ బాబుని ఎక్కించుకుంటా తోడు. వద్దు సార్, వద్దు బ్రదర్, వద్దు, ఎవరు వద్దు. మళ్ళా ఈ పూజ అందరికి తెలిసిపోతుంది కదా. ఏంది పూజ? దృష్ట పూజ అంట. ఏందో నాకు ముక్కు కంట చేతికంట ఇంజెక్షన్ పెట్టినాడు. కొమోడో డ్రాగన్ అంట. పాలు దాంతో మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అడుగు ఏందో. నేను నరదోషం ఉంది, 50,000 దాటిన మనిషితో పూజ చేపియాలని చెప్పేసినాం కదా. మా మామ దేనికి ఏదైనా సరే ముందడుగు వస్తాడు అని చెప్పేసి మీకు 30,000 ఇచ్చినాం కదా. మరి మళ్ళీ ఇది మాటలేంది? అంటే నువ్వు తీసుకున్నట్టు నాకు తెలియదా? నాకు తెలియదు అన్న, సత్యంగా తెలియదు. సరే బ్రదర్, నేను వెళ్తున్నాను, మీరు మధ్యలో జాయిన్ అయిపోండి. నేను ఆడ చెక్ పోస్ట్ కాడ వాడిని బాబు గారిని ఎక్కించుకునేంత వరకు ఫోన్ చూడి, లేదంటే అద్దాలు పగల కొడతా. బాబుని ఎక్కించుకుంటా. నాకు ఒంటికి వస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్. భయం అనేది మనకు తెలియదు. పగలగొట్టండి. ఒక్కటే పగలగొట్టండి. చింపుతా ఇట్లా పగలగొట్టండి. సారీ చెప్పండి. సారీ. నాకు ఒంటికి వస్తావా లేదా? ఒంటికి ఆడే అన్నారు మీరు, ఇంతవరకు ఏమి అర్జెంట్ స్వామి. క్లాస్ లో పోయండి. వద్దు నాయన, నీ కాలు ముక్తా. ఓరే ఒంటి కన్నా ఓపిరా నాయన, ఎక్కుతా. ఒంటికి వస్తా అంటే అద్దం డోర్ తీయకుండా ఉన్నాడు రా నాయన. లేదు, దిగితే ఉరుకుతా అన్నాడు. ఉరకను, నేను మాట తప్పను, మడవ తిప్పను. నీకు పెళ్లి చేసి మా ఇంటికి తోలుకుపోతా. మా ఇంట్లో కాలింది. నాన్నే కొడుతున్నాడు. కొట్టను, ఇట్లా అంటుండా. ధైర్యం చెప్తున్నా. ఒంటికి ఒక్కటి పోపి చాలు. నువ్వు ఆటికి పిలిస్తే ఆటికి పోతా. సరే అన్నా, ఒంటికి ఒక్కటి సాలే. ఒంటికి ఒక్కటి పోపిమంటా. ఓకే సాలే, మంచిగా వచ్చింది. అదేంటిదిరా అది? ఒంటికి ఒక్కటి అన్నాను. అట్లా లైన్లు ఉండమను. అంటే మళ్ళా ఈయన ఆడికొచ్చే ఈయన ఇది ప్రాంక్ అని తెలిసిపోతుంది కదా. ఎంతకి తెగించారా? ఈయన ఈ పెట్రోల్ బంక్ కాడ దింపేసి నాకు ఇంకొక 10 minutes కావాలా, మళ్ళీ కూల్ అవ్వాలి కదా కెమెరా. ఓకే, నువ్వు ఒక పని చేయి, దివ్య కాడికి వచ్చేసి మా ఆయనని ఒక 5 minutes మాట్లాడుకుంటా. లేదంటే చెప్పు మళ్ళీ ఎట్లా. ఓకే ఎట్లు నాది ఒక జాగ్రత్త. ఇది ఒక ప్రాంక్ వీడియో. ప్రాంక్ అంటే స్వామి లేడు, ఎవ్వరు ఏం కాదు. ఇదంతా కల్పితం, ఇదంతా నాటకం. ఇది ఒక ప్రాంక్ వీడియో. మీ మీద తమాషా చేసినాను. మీ అల్లుడే ప్రాంక్ చేపించినాడు మీ మీద. ఇది రియల్ కాదు. ఇదేంది ఇది కెమెరా మైక్ ఇడు ఉంది చూడండి సార్. ఏంటి మైక్ లీడ్ ఉన్నాయి చూడండి. మీ తెల మీద కూడా ఒకటి ఉంది చూడండి. సరే, సంతోషం. ఓకే, ఇదంతా నిజం కాదు సార్. ఇదంతా ఒక ప్రాంక్ వీడియో. ఇట్లా గుర్తు తెలియని వాహనాల్లో ఎక్కకూడదు అని చెప్పేసేది మన కాన్సెప్ట్. ఎవరైనా ప్రాంక్ చెయ్యండి అంటే ప్రాంక్ చేస్తాను అనమాట నేను. ఇదంతా నిజం కాదు. మీకు ఎట్లా నమ్మకం తెప్పియాలా?
ఎట్లా నమ్మకం లేదు. దయచేసి 100 ఏళ్ళు బతుకు, ఓకే సార్, సంతోషంగా చిన్న పిల్లోనివి. ఓకే. ఇది నాది ఒక చిన్న వీడియో కూడా చూపిస్తాను నాకు పాస్ దివ్యకాడాపు. సార్. ఆయన వస్తాడు, ఆయన మీకు ఇంకా నమ్మకం కుదిరిస్తాడు. మీరేం టెన్షన్ పడద్దండి. ఇంకా నిన్నే మిమ్మల్ని అక్కడ సరే తొలుకొని పోయేటోని అయితే తొలుకొని పోవాలి కదా, ఇంజక్షన్ వేసేటోని అయితే ఇంజక్షన్ వేసేయాలి కదా. ఎందుకు మాట్లాడతా మిమ్మల్ని? మంచి వానివి, దేవుని దయ వల్ల యేసు దయ. ఆడ ముందర 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 ఇది కాదా? ముందర దివ్య లోపల కూర్చుందాం. ముందు ఇది ఆపుతాను. ఆయన వచ్చి కూర్చొని ఒంటికి వస్తా. ఆయన రాని. ఇది ఎవరు? ఇది ఎవరు? నువ్వే. నేనే కదా. ఇది కారు. నాకు ఆపితే నీ కాలు ముక్తా. సార్ నేను ఆడ వస్తున్నాడా, నవ్వుకుంటూ వస్తున్నాడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఆరన్గట్టు చూసినాడు ఆయన. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. కళ్యాణ్ గారు నట విశ్వరూపం చూస్తారు మీరు. డోర్ తీ. A few moments later. ఊరికే తమాషాకిలే. తీ. పిచ్చోని వా నువ్వేమన్నా? ఎర్రి పువ్వు నేనేమన్నా ఇట్లా నా కొడుకుని అమ్మడితే పంపిస్తావు? చెప్తూ పడతా నా కొడుకుని, అన్నా కొడుకుని. నేను ప్రాంక్ చేసినాను. నేనేమనుకున్నాడు? నువ్వు కెమెరా తీస్తే నా ఆతులు విప్పుతావురా పూక. ఏమనుకున్నావురా? అర్థం తీసుకోండి. అన్నా ఏందో ఇంజక్షన్ వేస్తా అంట. ఇంజక్షన్ వేస్తావరా? The next day. సార్ ఏం ఫీల్ కావద్దండి సార్. నేను చెప్తున్నా కదా, నవ్వుకొని దయచేసి ఇట్లాంటివి ఇంకా చేసి ఎంకరేజ్ చేయండి. సంతోషంగా నువ్వు ఎప్పుడు రమ్మని వస్తా చేస్తా. సరే సార్. సరేనా సార్. పండగ అయిపోయినాక మళ్ళా ఒకసారి ఎక్కడ జగన్నాథ్ గట్టుకు పోయి మళ్ళీ ఒకసారి. సరే మళ్ళీ ఒకసారి పార్టీ పెట్టించుకున్నాము. సంతోషం. సిట్టింగ్ చేద్దాం. నేనేం నువ్వు ఫీల్ కావద్దు. లేదు కదా. ఒక తమ్ముని మాదిరిగా నేను అదే నేను కళ్ళలో మర్చిపోయినది ఒక పొయ్యి వచ్చినాము అన్నట్టు అంతే. ఇది వేరే వాళ్ళు జాగ్రత్త పడడానికి సార్. ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్ రియల్ గా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంది? అందుకే జాగ్రత్తగా ఉండండి. టాక్సీ బస్సు ఏమైతుంది, ఎక్కించుకుపోయినావు దించినావు అంతే. ఒక జోకు. ఒకవేళ ఇదే పరిస్థితి రియల్ అయితే వాళ్ళ పరిస్థితి ఏమైతుండే? ఇప్పుడుండే కాలాలలో సిచ్యువేషన్లలో ఉంది. తీసుకుపోయి ఆడో వాదంగి ఏమన్నా చేస్తే అట్లా మీరు కూడా చెప్పండి. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఎవరు గుర్తు తెలియని వాళ్ళతో వెళ్ళొద్దండి. సార్ నమస్కారం. సార్ ఇది ఒక చిన్న గిఫ్ట్ సార్ మన సార్. పెళ్లి చేయాలా మీరు? పెళ్లి చేయాలా? చేస్తా.